ఓం శ్రీ మాత్రే నమః. అక్టోబర్ 20వ తారీఖున నరక చతుర్దశి. ఈ నరక చతుర్దశి నాడు ఎలాంటి విధి విధానాలు ఆచరించడం వల్ల మన జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయో, అలానే అపనృతి దోషాలు తొలగిపోతాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నరక చతుర్దశి రోజున శ్రీకృష్ణుడు నరకాసుని వధ చేసిన రోజు. ఈ రోజు మన జీవితంలోని చీకట్లన్నీ తొలగిపోయి వెలుగులను నింపుకునే రోజు అన్నమాట. ఈ రోజు చేయవలసిన విధులు ఏమిటంటే, ఉదయాన్నే లేచి తలంటు స్నానం చేయాలి. అంటే అభ్యంగన స్నానం చేయడం ఈ రోజు చాలా విశేషమైనది. ఇలా చేయడం వలన మనకున్న అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అభ్యంగన స్నానం అంటే తలకు శరీరానికి నూనె పూసుకొని ఆ తర్వాత స్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు ఈ మంత్రాన్ని పఠిస్తూ స్నానం చేయడం వలన ఆరోగ్య సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా తొలగిపోతాయి. ఆ మంత్రం ఏమిటంటే, అభ్యంగన స్థానమాచరే యమునా తీర స్థాన ఫలం లభతు అని చదువుతూ స్నానం చేయడం అనేది ఉత్తమమైనది. ఈ రోజున స్నానం చేసిన తర్వాత కొత్త బట్టలు ధరించాలి. ఆ తర్వాత పూజా గదిలో శ్రీకృష్ణుణ్ణి అలానే హనుమంతుణ్ణి యముణ్ణి కూడా ఈరోజు ఆరాధించాలి. ఈరోజు హనుమాన్ చాలీసా చదివి స్వామివారికి ప్రీతిగా అరటి పండ్లు కానీ లేదా పొంగల్ని కానీ నైవేద్యంగా చేసి పెట్టడం అనేది చాలా మంచిది. ఈరోజు సాయంత్రం వేళ యమదీపం పెట్టుకుంటారు. ఈ యమదీపం పెట్టడం వలన అకాల మృత్యు దోషాలు హరిస్తాయి. నెక్స్ట్ వీడియోలో యమదీపం ఎలా పెట్టాలి, దానివల్ల కలిగే ఫలితాలు ఏమిటో పోస్ట్ చేస్తాను. నా వీడియోస్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.